ఫేమస్ అవుదామనో పేరు సంపాదించుకుందామనో రీల్స్ ఇన్స్టాలు యూట్యూబ్లు చేస్తారు చాలా మంది. కానీ ఈ అన్న చూడుర్రి 10 మందికి పనికొచ్చే పని చేస్తున్నాడు. సర్కారుకు ఎదురు తిరిగి ప్రశ్నిస్తున్నాడు. చూడుర్రి అట్ట మీద ఏం రాసుకొని వచ్చిండో. సర్కార్ ఆఫీసర్లు నేను హెల్మెట్ పెట్టుకోకున్నా బండి కాయిదా లేకున్నా నాకు మీరు ఫైన్ వేస్తారు. మరి నేను రయ్యమని పోవాల్సిన రోడ్డు గుంతలు పడ్డది, ఎక్కడ పడతానో తెలియకుంటున్నది, దానికి మీరు నాకేం కడతారు అని సర్కార్ ఆఫీసర్ అని అడుగుతున్నాడు. కరీంనగర్ రేకుర్తి చౌరస్తాల చాలా దినాల సంధి సడకు బొందలతోని సతాయిస్తున్నదట. అర్జెంటుగా పోదామంటే అధ్వానంగా ఉన్నదట. కరీంనగర్ నిజామాబాద్ నేషనల్ హైవే అయినా కూడా ఆఫీసర్లు రాజకీయాలు చేసేటోళ్ళు పట్టించుకుంటలేరట. అగో అందుకే కోట శ్యామ్ కుమార్ అనే గీ అన్న గిట్ల తన కోపాన్ని ఎలగక్కిండు. పౌరులు చేసే తప్పులకు ఫైన్లుంటాయి గాని సర్కారు చేసే తప్పులకు ఉండద్దా? కరీంనగర్ కలెక్టర్ సారు, పోలీస్ కమిషనర్ సారు నాకు జరుగుతున్న నష్టాన్ని ఎట్లా పూడుస్తారో చెప్పుర్రి అని అడుగుతున్నాడు. ఖరాబైన రోడ్లను పట్టించుకోనోళ్ళ ఇజ్జత్ తీసినంత పనిచేసిండు. మరి ఇప్పటికైనా పరువు పోతుంది అని రోడ్ బాగు చేస్తారో లేకుంటే మా కాడ పరువు ఏడున్నది అన్నట్టు రోడ్డును అట్టనే వదిలేస్తారో చూడాలి. చాలా మంది పడిపంతులకు పాఠాలు చెప్పరాదు, పోరగాన్లకు పోయములు చెప్పరాదు. కానీ గీ సార్ చూడురి ఎంత మంచిగా పాఠాలు చెప్తున్నాడో. కుర్చీలో కూర్చొని చదువు చెప్తే పిల్లలకు అక్షరం ముక్క వస్తలేదని నేల మీద వండుకొని నిద్రపోకుండా అక్షరాభ్యాసం నిండుగా చెప్తున్నాడు. ఓ సారు లేవు, బాగానే కష్టపడుతున్నావు, అక్షరాలు బాగానే దిద్దిపిస్తున్నావు, లేచి కొద్దిసేపు రెస్ట్ తీసుకో అన్నట్టు ఎవరో చెప్పే వరకు दारू पी के तुम ऑलरेडी उठो 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 तुम उठो तुम्हारे को निशा ज्यादा होगा उठो అరే ఊటో ఓటో అని ఎందుకు లేపుతున్నారు? పంతులకు లేవస్తలేదు చదువు చెప్పి అయినా బడిలో పిల్లలకు పండుకొని పాఠాలు చెప్తున్న పంతులను డిస్టర్బ్ చేసుడు మీకు న్యాయం కాదుల్లా. ఇంక అట్లనే చెప్పని చదువును రోజు ఇట్లనే చెప్తున్నావా పాఠాలు? ఇట్లనే పండుకొని చెప్తున్నావా చదువు అని అడుగుతున్నారు. మరి అట్లా కాకుంటే ఇంకెట్లా చెప్తారు అన్నట్టు పంతులు గారు చూస్తున్నారు. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం సుకూత్పల్లి అనే ఊరిలో ఉన్న బడిలో చదువు చెప్తాడట విలాస్ అనే ఈ పంతులు. పేరుకు తగ్గట్టు విలాసాలకు అలవాటు పడి కడుపు నిండా దాగచ్చి ఓ స్వర్గంలో తేలుతున్నాడట. అందుకే నువ్వు ఉండేది బడిలో కాదు సారు, బార్ షాపులా అన్నట్టు సస్పెండ్ చేసి ఇంటికి పంపించిర్రట. ఇక ఇప్పుడు తనను ఆపేటోళ్లే ఉండరు కావచ్చు. ఏం పంతులో ఏం పాడో గాని 4 అక్షరాలు చెప్పి బుద్ధి వచ్చేటట్టు పిల్లలను తయారు చేస్తాడు అనుకుంటే ఇట్లా ఆయనే బుద్ధి తక్కువ పనులు చేస్తున్నాడు.